ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోసం ఈ పోలీస్ రిక్రూట్మెంట్‌లో ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సండే 23 ఆగస్ట్‌కి మనం ఎగ్జామ్ పెడుతున్నాము. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దీనిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో చాలా అంటే పెద్ద మొత్తంగా రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ఇప్పటివరకు 4000 రిజిస్ట్రేషన్స్ అయినాయి. సో నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరితో మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్‌లో పోయి ఆ రిజిస్ట్రేషన్ చేయండి. 23 నాడు మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసి వస్తే చాలా తొందరగా ప్రొసీజర్ అయిపోతది అండ్ మనకి కూడా చాలా ఈజీ ఉంటది ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. సో అందువల్ల ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్‌లో మీకు చుట్టుపక్కల ఏమైనా పోలీస్ స్టేషన్ ఉంటే మీ సొంత ఊరు, సొంత మండలం అక్కడ రాసుకొని ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ జస్ట్ ఒక పేపర్‌లో రాసుకొని మీ డీటెయిల్స్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్ అట్లైన ఒక పేపర్ మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మూర్ చేదిన పర్సన్ ఆదిలాబాద్‌లో ఉంటున్నారంటే ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్‌లో మీ పేరు ఇచ్చేసేయండి, ఏం కాదు. దీని తర్వాత 23 నాడు ఎగ్జామ్ మనం సిన్స్ చాలామంది మనం రెస్పాన్స్ చాలామంది ఎక్కువగా ఉంది. సో అందువల్ల మనం నాలంద కాలేజ్ మరియు శ్రీ చైతన్య స్కూల్ ఈ రెండులో ఆదిలాబాద్ సబ్ డివిజన్‌లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాళ్ళు ప్రజలు బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఎగ్జామ్ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇది కాకుండా దాని పక్కన చావరా స్కూల్ ఉంటది. ఆ చావరా స్కూల్‌లో మనం ఈ ఉత్నూర్ సబ్ డివిజన్ వాళ్ళకి ఎగ్జామ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. సో అందువల్ల మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయండి. సో దట్ మీరు ఇక్కడ టైంకి వచ్చి తొందరగా ఎగ్జామ్ మనం ఈజీగా మన పోలీస్‌కి కూడా ఈజీ ఉంటది. 9కి మీరు రిజిస్ట్రేషన్‌కి రావాలి. ఎగ్జామ్‌కి 11కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ. ఆసక్తి ఉన్న యువకులు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నాం. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన ఉద్యోగాలకు మా దగ్గర కోచింగ్ ఇప్పించుతున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. ఆసక్తి ఉన్న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల్లో ఉన్న యువకులు సంబంధిత పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం యువకులను ఉద్దేశించి కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. యువకులందరూ కూడా సన్మార్గంలో నడిచే విధంగా ఉద్యోగాలపైన ఆసక్తి ఉన్న వారందరూ కూడా ఈ ఉచిత శిక్షణ తరగతులు ఏదైతే ఉన్నాయో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే ప్రధానంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వేసిన ఉద్యోగాలకు సంబంధించి అన్ని మెలికలు ఎక్స్పర్ట్ ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో నేర్పిస్తాం, శిక్షణ ఇస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్కు మద్యానికి దూరంగా ఉండాలని యువత ప్రధానంగా దీనికి అవగాహన తీసుకోవాలని చెప్పారు. అవగాహన ప్రతి గ్రామాల్లో కలిగిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా గంజాయేతర జిల్లాగా తీర్చిదిద్దడమే నా ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఒట్టిసుడు